హాయ్. పంజాబ్ రాజకీయం ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. 2027 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ అక్కడ సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. ఒకప్పుడు శిరోమణి అకాలీదళ్తో కలిసి జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇప్పుడు పంజాబ్ పీఠాన్ని ఒంటరిగా కైవసం చేసుకోవాలని చూస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలు, పార్టీ అగ్రనేతల వ్యూహాత్మక అడుగులు దీనికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. వ్యవసాయ చట్టాల ఉద్యమం సృష్టించిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నా పంజాబ్ గడ్డపై జెండా ఎగిరేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అసలు పంజాబ్లో బీజేపీ రీసెట్ ప్లాన్ ఏంటి? సిక్కులు, హిందువులు, దళితుల సమీకరణాలతో కూడిన ఆ రాష్ట్ర సామాజిక ముఖ చిత్రంలో కమలనాథులు ఎలాంటి మార్పులు తెస్తున్నారు? పంజాబ్ రాజకీయాల్లో ఒకప్పుడు కేవలం నామమాత్రపు స్థానానికే పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అక్కడ ప్రధాన శక్తులతో తలపడేందుకు సిద్ధమవుతోంది. వచ్చే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపట్టాలనే స్పష్టమైన లక్ష్యంతో సరికొత్త అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్లో వరుస పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సైతం 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయి క్యాడర్లో సరికొత్త ఉత్సాహం నింపారు. పశ్చిమ బెంగాల్ లాంటి ఉమ్మడి సరిహద్దు రాష్ట్రంలో సాధించిన రాజకీయ బలాన్ని చూసుకుని పంజాబ్లో కూడా విజయం సాధించగలమని బీజేపీ అగ్రనాయకత్వం గట్టిగా నమ్ముతోంది. గతంలో వ్యవసాయ చట్టాల నిరసనల వల్ల ఎదురైన ఒంటరితనాన్ని పూర్తిగా అధిగమించి ఇక్కడ సరికొత్త ప్రయాణానికి బలమైన పునాది వేస్తోంది. 1980 నుంచి పంజాబ్లో బీజేపీ ఎప్పుడూ శిరోమణి అకాలీదళ్ నీడలోనే సాగింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 23 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తూ జూనియర్ భాగస్వామిగా సంతృప్తి చెందింది. ఆ కాలంలో అకాలీదళ్ అగ్రనేత ప్రకాష్ సింగ్ బాదల్ ఈ బంధాన్ని గోరు మాంసం సంబంధంగా అభివర్ణించారు. ఈ కూటమి రాష్ట్రంలో తీవ్రవాద కాలం నాటి ఉద్రిక్తతలను తగ్గించి మత సామరస్యానికి ఒక బలమైన హామీగా నిలిచింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేవలం పాత లెక్కలకే పరిమితం కాకుండా బీజేపీ స్వతంత్రంగా ఎదగడానికి ఈ పాత కూటమిని పూర్తిగా పక్కన పెట్టింది. పంజాబ్ సామాజిక ముఖ చిత్రం ఎంతో వైవిధ్యమైనది. హిందువులు, సిక్కులు తరతరాలుగా ఒకే భాషను, ఆచారాలను, వివాహ బంధాలను, సంస్కృతిని పంచుకుంటూ కలిసిమెలిసి జీవిస్తున్నారు. జనాభా లెక్కల ప్రకారం పంజాబ్లో సిక్కులు 58%, హిందువులు 38% ఉన్నారు. అయితే ఇక్కడ ఏ ఒక్క వర్గం కూడా ఒకే వైపు గంపగుత్తగా ఓటు వేసిన దాఖలాలు చరిత్రలో లేవు. దేశంలోనే అత్యధికంగా 32% పైగా దళిత జనాభా ఈ రాష్ట్రంలోనే నివసిస్తోంది. మతపరమైన, కులపరమైన ధృవీకరణ కంటే అందరినీ కలుపుకుపోయే సామాజిక కూటములనే పంజాబ్ ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూ వస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు పంజాబ్లో బీజేపీకి సరికొత్త రాజకీయ పాఠాలను నేర్పించాయి. హిందూ ఓటర్లు అధికంగా ఉన్న గురుదాస్పూర్, ఆనంద్పూర్ సాహిబ్ లాంటి నియోజకవర్గాల్లో సైతం పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ సీట్లు రాకపోయినా ఓట్ల శాతం పరంగా బీజేపీ అనూహ్యమైన వృద్ధిని సాధించి రికార్డు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల శాతాన్ని దాదాపు 19% పెంచుకొని రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో సాంప్రదాయ ప్రాంతీయ పార్టీ అయిన అకాలీదళ్ను సైతం ఓట్ల శాతంలో వెనక్కి నెట్టేసింది. ఈ ఫలితాలు ఇచ్చిన ధీమాతోనే కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమనే పాత ముద్రను చెరిపేసి గ్రామీణ ఓటర్లకు మరింత దగ్గరవ్వాలని చూస్తోంది బీజేపీ. పంజాబ్ సమాజానికి సరిపోయేలా బీజేపీ తన నాయకత్వ శైలిని, రాజకీయ సంకేతాలను పూర్తిగా మార్చేస్తోంది. హిందూ ఓటు బ్యాంకు బలోపేతంతో పాటు సిక్కుల గుర్తింపును గౌరవించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మాజీ కాంగ్రెస్ నేతలు సునీల్ జాఖడ్, కేవల్ సింగ్ థిల్లాన్ లాంటి వారిని పార్టీలో చేర్చుకొని కీలక బాధ్యతలు అప్పగించింది. దీనిపై ప్రత్యర్థులు కొత్త సీసాలో పాత కాంగ్రెస్ అంటూ విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా పలువురు కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. కొత్తగా ప్రారంభించిన పార్టీ కార్యాలయాల్లో సిక్కు సాంప్రదాయం ప్రకారం సుఖ్మణి సాహిబ్ పారాయణం చేస్తూ సాంస్కృతికంగా ఇక్కడి ప్రజల్లో ముద్ర వేస్తోంది. సిక్కుల మతపరమైన భావనలను ఆకట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను వేగంగా అమలు చేస్తోంది. గురు గోవింద్ సింగ్ కుమారుల త్యాగాలను స్మరిస్తూ వీర్బాల్ దివస్ నిర్వహించడం ఇందులో ఒక ముఖ్యమైన భాగం. స్వర్ణ దేవాలయానికి విదేశీ విరాళాలు అందేలా FCRA అనుమతులు మంజూరు చేయడం సిక్కు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ ప్రతులను సురక్షితంగా తీసుకురావడం, సిక్కు చారిత్రాత్మక అవశేషాలను రక్షించడం వంటి పనులను ప్రధాని మోడీ స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మాజీ దౌత్యవేత్త తరణ్జీత్ సింగ్ సంధు లాంటి వారిని రంగంలోకి దించి మేధావులతో సత్సంబంధాలు నెలకొల్పుతున్నారు. పంజాబ్ ప్రజల మనస్సులను గెలవడమే లక్ష్యంగా కమలదళం ప్రతి అడుగును వ్యూహాత్మకంగా వేస్తోంది. అందుకే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఇప్పటి నుంచే ధీమాతో ఉంది.